బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతల కీలక భేటీ జరగనుంది. రేపటి నుండి 2 రోజుల పాటు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. సునీల్ బన్సల్, తరుణ్ చుక్ సహా ఇతర ముఖ్య నేతలు భేటీకి హాజరు కానున్నారు. నేతల మధ్య గ్యాపుపై ప్రత్యేక దృష్టిని బీజేపీ జాతీయ నాయకత్వం పెట్టింది. సమన్వయం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి అమిత్ షా అప్పగించినట్లు సమాచారం. ఇక రేపటి సమావేశంలో లోక్సభ అభ్యర్థులను అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. మెజారిటీ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా సమావేశం సాగనుంది. పార్లమెంట్ ఎన్నికల కోసం టీంను సైతం కిషన్ రెడ్డి తయారు చేసుకుంటున్నారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై సైతం చర్చించనున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల అధ్యక్షులను మార్చాలని కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అక్షిత్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. అక్షిత్, చెప్పండి. రేపు ఎల్లుండి ఈ యొక్క సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి వ్యూహం ఎలా చేయాలి, టీం ఎలా చేయాలి, ఏ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలి, జనంలోకి ఎలా వెళ్ళాలి అంటే ఎక్కువ అంటే ఇంత ముందు చూసుకున్నట్టయితే గతంలో వచ్చినట్టే ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు సునీల్ బన్సల్ అండ్ తరుణ్ చుక్ ముఖ్య నాయకులు. అంటే వీళ్ళందరూ కలిసి ఈ రోజు రేపు ఎల్లుండి ఈ యొక్క సమావేశాల్లో పాల్గొంటారు. దానికి సంబంధించి పార్లమెంట్ స్థాయి వరకు పార్లమెంట్ లో ఎలా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎలా పోతే మనము అనుకున్న సీట్లు అంటే 10 సీట్లు గెలుస్తామని బీజేపీ వరకే ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి సీట్లలో ఎలా కార్యాచరణ ఉండాలి, దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ గా దానికి సంబంధించి కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఎలా ఏర్పాటు చేయాలి, ఒక టీం ఎలా ఏర్పాటు చేసి ఆ టీం కూడా ఎలా భాగస్వామ్యం చేయాలి, సమన్వయం ఎలా కుదర్చాలి. ఇవారికే మనకు చాలా సార్లు న్యూస్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య కొంచెం సమన్వయ లోపం ఉన్నట్టు మనకు దృష్టికి వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఎలా గ్యాప్ ని ఎలా పూడ్చాలి, అది మధ్యలో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్న గ్యాప్ ని ఎలా పూడ్చాలి, దాని వైపు కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అన్ని అంటే కాన్స్టిట్యున్సీ మీద ఫుల్ ఫోకస్ చేసి అంటే ప్రధానంగా చూస్తుంటే గతంలో గెలిచినటువంటి 4 సీట్లు అంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో చూస్తుంటే 7% ఓటు షేర్ సంపాదించి దాదాపు పార్లమెంట్ ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే 20% పార్లమెంటు 20% ఓటు షేర్ సాధించారు. అదే ఈ విధంగా చూస్తుంటే గతంలో 4 సీట్లు గెలిచినటువంటి బీజేపీ ఇప్పుడు కూడా ఇంకా 10 సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యాచరణకు ముందుకు వెళ్తుంది. అదే తరుణంలో ఈ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా వెళ్ళాలి దానిపైన మొత్తం చర్చ పూర్తి స్థాయిలో ఇక్కడ కిషన్ రెడ్డి దీనికి పూర్తి సాధ్యం వహించి కిషన్ రెడ్డి నేతృత్వంలో పూర్తిగా దీనికి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఏ అయితే గెలవాలనుకుంటారో ఈ 10 సీట్లు ఏవైతే టార్గెట్ పెట్టుకున్నారో అవి చూస్తానంటే గతంలో గెలిచినటువంటి 4 సీట్లు, అదే విధంగా మల్కాజ్గిరి, జహీరాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, చేవెళ్ళ, భువనగిరి ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో మొత్తం 10 స్థానాల్లో పూర్తి స్థాయి ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. విద్య పార్లమెంట్ ఎన్నికల్లో టీంను కూడా తయారు చేసుకుంటున్నారన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఎవరెవరు ఈ టీంలో ఉండే అవకాశం ఉంది? ప్రధానంగా చూస్తే గత ఎలక్షన్ లో పనిచేసినటువంటి నాయకులకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా కూడా బండి సంజయ్ నియమించారు. ఇంకా చూస్తుంటే కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ముఖ్య నేతలైనటువంటి రఘునందన్ రావు, అదే విధంగా ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా కీలక బాధ్యతలు అప్పగించి ఆయా సంబంధించినటువంటి పార్లమెంట్ స్థాయిలో సంబంధించినటువంటి నాయకులకు ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో పార్లమెంట్ లో వారికి కీలక బాధ్యతలు అప్పచెప్పి అదేవిధంగా ఒక టీం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం సంబంధించిన పూర్తి డాటాను తీసుకొని ఈ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపించేటువంటి అసెంబ్లీలో అంటే సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఎక్కువ ఫోకస్ చేసేవారు ఈ టీం అని చెప్పేసి అంచనా ఉంది. విద్య సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులు ఎలాంటివి తీసుకునే అవకాశం ఉంది? ఈ ముఖ్యంగా చూస్తే సంస్థాగతంగా ఇక నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ను పూడ్చడానికి, వాళ్ళ మధ్యలో ఎలాంటి డిస్ప్యూట్లు ఉన్నాయో అవి తీర్చడానికి, అదేవిధంగా కార్యకర్తలతో కోఆర్డినేట్ చేయడానికి, జనంలోకి ఫుల్ గా యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను కూడా తీసుకోవడానికి, అదేవిధంగా చూస్తా ఉంటే అధ్యక్షుల మార్పు కూడా ఒక ప్రధానంగా వచ్చింది. దానిపై కూడా వస్తే సంక్రాంతి తర్వాత డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఈ తరుణంలో ముఖ్యంగా సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. అటు మండల స్థాయి లీడర్లతో కావచ్చు, డిస్ట్రిక్ట్ స్థాయి లీడర్లు కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయి లీడర్లతో కావచ్చు, వీళ్ళందరితో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తరుణంలోనే ఈ యొక్క సమన్వయంకి కావాల్సినటువంటి ఏ చర్య తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తాయని దానిపైనే ఒక డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్షిత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.